మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయన్. ఈ రోజు అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లి కుర్బలకోట మండలంలో అయితే అతి పెద్ద ఎత్తున అయితే భారీగా యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇది ముఖ్యంగా ఈ వీకెండ్ రోజునైతే ఇక్కడైతే భారీగా యాక్సిడెంట్లు అయితే జరుగుతాయి. ఇది సహజమే. కాకపోతే ఇలాంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎంతమంది ఈ యాక్సిడెంట్ లో మరణించారు, సో ఏ కారణం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ నిజంగా చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే ఈ హైవే రోడ్లు అనేది డెవలప్ చేశారు. ఇక్కడ ఈ హైవే రోడ్లు వేయడం వల్ల చాలా వేగవంతంగా వాహనాలు అయితే దూసుకుపోతున్నాయి ఇక్కడైతే, ముఖ్యంగా వీకెండ్ లో మాత్రమే. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళు తిరుమలకి వెళ్ళేసి దర్శనం చేసుకుని రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇందులో అక్కడికక్కడే 3 అయితే మృతి చెందారు, 7 మంది అయితే గాయపడి క్షతగాత్రులను అయితే ఇక్కడ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. వీళ్ళని చూడడానికి మన ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అని చూడడానికి అయితే డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. క్షతగాత్రులకు అయితే ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది విషయంపై దీనిపైన వచ్చారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్ ఈ వీకెండ్ లో అయితే యాక్సిడెంట్లు అయితే అదే ప్రాంతంలో కుర్బలకోట ప్రాంతం కావచ్చు, ఇట్లా హైవే కొత్తగా పెట్టిన ప్రాంతంలో కావచ్చు ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి. దీనికి ముఖ్య కారణం ఏమంటారు మీరు? ముఖ్య కారణం అంటూ ఇప్పుడు ఒకటే, కొంతమంది డ్రంకెన్ కండిషన్ లో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంకా కొన్ని ఓవర్ స్పీడ్ వల్ల అవుతున్నాయి. ఇంకోటి ఈ కర్వ్స్ ఏదైతే ఉందో అక్కడ బేసిక్ గా ఆ రోడ్డు పైన నాలెడ్జ్ లేకపోవడము, ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ కరువు ఉందా లేకపోతే ఏంటనేది అది కూడా తెలియకపోవడం వల్ల కొంచెం స్పీడ్ వచ్చేస్తున్నారు. వీటన్నిటి ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్లు అనేవి కంటిన్యూగా జరుగుతున్నాయి మనకు. సో ముఖ్యంగా సార్ ఇక్కడ వీకెండ్ లో అంటే ఇట్లా ఆర్ట్స్లేస్ దగ్గరగా ఉంది కాబట్టి వీకెండ్ లో చాలా మంది వాహనాలు అయితే ఇక్కడ అట్లా వస్తూనే ఉంటాయి. సో ఇట్లా తిరుమలకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్లే సమయంలో ఇది ఘోరంగా అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. దీన్ని ఎలా నివారించవచ్చు మీరు అనుకుంటున్నారు? సో డెఫినెట్ గా దీనికోసం మనం ఏదైతే ఉందో కంటిన్యూగా అవేర్నెస్ డ్రైవ్స్ అనేది పెడుతున్నాము, వెహికల్ చెకింగ్ కూడా కంటిన్యూగా చేపడుతున్నాము. దీంతో పాటు మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఎస్ షేపుడ్ లో స్పీడ్ బ్రేకర్స్, అంటే ఇప్పుడు ఏదైనా కొంచెం ఓవర్ స్పీడ్ లో వస్తుంటాయి, కంటిన్యూగా ఆ స్ట్రెచ్ లో మనం స్పీడ్ తగ్గించాలంటే ఎస్ షేప్ లో కొంచెం స్పీడ్ బ్రేకర్లు అనేవి అరేంజ్ చేస్తే డెఫినెట్ గా ఈ స్పీడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. దీని తర్వాత ఇంకా మెయిన్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ స్పాట్స్ లో మేము కెమెరాస్ కూడా పెట్టించాము. దాని తర్వాత ఈ సైన్ బోర్డ్స్ కూడా ఇంకా ఎక్కడైనా లేకుండా ఐడెంటిఫై చేసేసి ఈ సైన్ బోర్డ్స్ కూడా పెట్టించి ప్రాపర్ ప్రికాషన్స్ అయితే మనం తీసుకుంటున్నాం. ఇంకా ఏమైనా తీసుకోవాల్సినవి కూడా ఉన్నా కూడా డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇమీడియట్ గా తీసుకుంటది కూడా. సార్ ప్రస్తుతానికి ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు సార్? ఇందులో ఇప్పుడు చూసుకున్నట్టయితే 3 మెంబర్స్ డిసీజ్డ్, మళ్ళీ ఇంకొచ్చేసి 8 మంది రెఫర్ అయ్యారు బెంగళూరుకి. ఇది కాకోకుండా 3 అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ, అండ్ దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంక ఇది కాకోకుండా ఇద్దరికైతే ఎటువంటి ఇంజురీస్ కూడా లేవు, ఉన్నా కూడా సింపుల్ ఇంజురీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎవరైతే లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నారో వాళ్ళందరికీ సింపుల్ ఇంజురీస్ ఆర్ నో ఇంజురీస్. ఓకే సార్, ఈ 7 మంది గాయపడినారు కదా సార్, వాళ్ళు మీకు ఏం చెప్పారు? సో వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తిరుమలలో నిన్న దర్శనం చేసుకున్నారు, మార్నింగ్ నిన్న నైట్ అంతా రెస్ట్ తీసుకున్నారు, 3 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన ఈ టైంకి ఏదైతే ఉందో 6 to 6:15 పీరియడ్ లో అన్ఫార్చునేట్ గా ఈ ఇన్సిడెంట్ అనేది అవడం జరిగింది. సో ముఖ్యంగా సార్ ఎదురుగా వచ్చిన వాహనం ఏది ఢీకొనిందని మీరు భావిస్తున్నారు? సో మనకి అక్కడ ఉన్న ఐ విట్నెస్ చెప్పేదాన్ని బట్టి చూస్తే కంటైనర్స్ ఏవైతే ఉంటాయో లారీస్, ఆ కంటైనర్ వేసుకొని పోయేది 2 వెనక ముందే పోతున్నది. సో ఆయన ఐ విట్నెస్ వెనక్కి తిరిగి చూసే లోపు అక్కడ కంటైనర్స్ అయితే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయినట్టు చెప్పారు. సో దాన్ని బట్టి మనం CCTV ఫుటేజ్ అనేది వెరిఫై చేస్తున్నాము. డెఫినెట్ గా టైం పీరియడ్ అనేది చూసుకొని ఆ వెహికల్ ని కూడా ఇమీడియట్ గా ట్రేస్ అవుట్ చేస్తాం. ఇప్పటి వరకు అయితే దాన్ని ట్రేస్ అవుట్ చేయలేదు సార్ నార్మల్ గా? ఇమీడియట్ గా మనకు అందుకనే చెప్తున్నాను, ఒక 2 గంటలు 3 గంటల టైం పీరియడ్ లో ఉన్నవన్నీ కూడా మనం పరిశీలించాలి. స్పీడ్ అక్కడ నుంచి సీసీ కెమెరాలు రైట్ ఫ్రమ్ ఎక్కడైతే సీన్ అయిందో అక్కడ ముందు నుంచి కదిరి దగ్గర నుంచి చూస్తున్నాము పొంగునూరు వరకు. సో మనకు ఆ టైం పీరియడ్ అనేది ఇమీడియట్ గా చూసుకున్న తర్వాత మనం దాన్ని డెఫినెట్ గా ట్రేస్ అవుట్ చేస్తాం. సార్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే సార్ ఇలా యాక్సిడెంట్ జరిగినప్పుడు ముఖ్యంగా మీరు వెంటనే ఎలా స్పందిస్తారు ఈ విషయంపై? ఇమీడియట్ గా కూడా ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ రాగానే కూడా మన పాట్రోలింగ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా పంపడం జరిగింది. సీన్ లో కూడా ముదివేడ్ ఎస్ఐ కూడా ఇమీడియట్ గా వెళ్ళడం జరిగింది. దాంతో పాటే ప్యారలల్ గా అంబులెన్స్ సర్వీస్ కూడా కాల్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో అక్కడ లైఫ్ అనేది కాపాడాలి కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అందువల్లనే 3 అవుట్ ఆఫ్ డేంజర్, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రెఫర్ చేశారు. వాళ్ళు కూడా బై గాడ్స్ గ్రేస్ ఇమీడియట్ గా తొందరగా రికవర్ అయిపోయేసి వాళ్ళు కూడా కోలుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనము అక్కడ కుర్బలకోట నుంచి యాక్సిడెంట్ అయిన ప్రాంతం నుంచి అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే 7 మందిని క్షతగాత్రులను అయితే ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇక్కడ వాళ్ళతో మాట్లాడిద్ద ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటే ఇక్కడైతే అందరూ
రష్ లో ఉన్నారు, అంటే వాళ్ళకి ఎక్కువ సీరియస్ గా గాయాలు అయితే ఎక్కువగా బలంగా అయితే తగిలినాయి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మా పేరు రామచంద్రప్ప. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? బాగేపల్లి నుంచి వచ్చాం. బాగేపల్లి నుంచి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికో టూరిజం తిరుమలకి వెళ్ళారా? తిరుమలకి పోయింటమే. అక్కడి నుంచి రాత్రి 3 గంటలకు ఇడిసమే, ఇక్కడ 6 గంటలకు వస్తామే. మేము కరెక్ట్ గా మా సైడ్ మా పోతానమా, ఆపోజిట్ లారీ వచ్చి రైట్ సైడ్ కి వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయాడు. సో అది కొట్టిన వెంటనే అది ఆగిందా లేకపోతే మిమ్మల్ని లేదు వెళ్ళిపోయాడు. సో ఎంత మంది గాయపడ్డారు ఇందులో? మేము 14 మంది. 14 మంది. సో మీ కుటుంబం మొత్తమా లేకపోతే ఎవరెవరు ఉన్నారు? 3 ఫ్యామిలీలు. 3 ఫ్యామిలీలు. మీ బంధువులేనా? 3 ఫ్యామిలీలు. సో మీరు అక్కడి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరారు? తిరుమలకి ఎన్ని గంటలకు చేరుకున్నారు? మళ్ళీ తిరిగి ప్రయాణం ఎన్ని గంటలకు చేశారు? మేము తిరుమలకి రాత్రి 10 గంటలకు దర్శనమాయా. రాత్రి 10 గంటలకు దర్శనమాయా. అక్కడే కొనుక్కొని రంచాపు ఉండే 3 గంటలకి ఇడిసి గాడి 3 గంటల 6 గంటలకి ఇక్కడ వచ్చేస్తాం. తెల్లవారుజామున ఇది జరిగిందంటారు. సో వాడు గుద్దిన వాడు కూడా మిమ్మల్ని ఏం పట్టించుకోవాలి వెళ్ళిపోయినాడు. సో మొత్తానికి ఆ 15 మందిలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గాయపడ్డారు? నాకు తెలియదు ఇంకా, నాకు ఇంకా తెలియదు. అంటే మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమైనా గాయపడ్డారు? ఎక్కువ సీరియస్ ఉండేవాళ్ళు బెంగళూరు పోయినారు. ఇక్కడ కొందరు ఉన్నాము. ఎందరు మరణించినారో తెలియదు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, మీరు ఆ సిచ్యువేషన్ లో మీరు మేల్కొని ఉన్నారా లేకపోతే నిద్రపోతారు? లేదు సార్, నిద్రపోయినాం. సౌండ్ డమార్ అనేప్పటికీ లేచేసింది. సో మీరు ఏ ప్లేస్ లో కూర్చున్నారా? మేము వెనక సీట్లో కూర్చోండి. అంతవరకు రాలేదు, అది చూసుకొని వచ్చేసింది. వెనక సీట్లో అంతా చూసుకొని దిగుకేసేసింది. రైట్ సైడ్ లో కూర్చోంటారు కదా, వాళ్ళతో అంతా దిగు తోసేసింది. సో ఆ నిద్ర మొత్తంలో ఎవరికి తెలియలేదు. సో మొత్తానికి ఇప్పుడు డిఎస్పీ గారు వచ్చారు కదా, ఏమని మీకు భరోసా ఇచ్చారు? ఏమి ఇలా బాగుంటారు అని అడిగిరే, ఎక్కడ దెబ్బలు అని అడిగిరే, సరే ఇట్లా అయింది అని చెప్పి వెళ్ళిపోయారు. సో మీ బంధువుల్లో ఎవరన్నా ఏమైనా ఇన్సూరెన్స్ జరిగే అవకాశం ఏమైనా ఉందా మీకు తెలిసి? మా బిడ్డ పాప మా కోడల్లో ఎక్స్పైర్డ్ అయింది అంట. ఇప్పుడు మీ వైఫ్ తో కూడా మాట్లాడించాం అనుకుంటా అక్కడ కదా. సో ఏం చేస్తారండి ఆమె? మీ కోడలు గారు ఏం చేస్తారు? ప్రావిజన్ స్టోర్ చూసుకుంటాను, మీ ఇంట్లో కొని ప్రావిజన్ స్టోర్ చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం కుర్బలకోట గ్రామంలో అయితే పెద్ద ఎత్తున అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇందులో 3 అయితే అక్కడికక్కడే మరణించారు. 7 మంది అయితే గాయపడి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి వెంటనే ఇక్కడ వైద్యం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆ వాహనంలో ఎవరెవరు బయలుదేరారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే వాళ్ళు అయితే మన బాధితురాలు అయితే ఇక్కడే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేమా, మీ పేరమ్మా? కళావతి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఏ ఊరు మీది? మాది బాగేపల్లి. సో మీరు ఎక్కడికి వెళ్ళారు? తిరుపతి. అంటే దర్శనానికి వెళ్ళారా? దర్శనం ముగించుకొని వస్తాను. ఏ టైంలో వస్తున్నారు మీరు ఆ రూట్ లో? మేము 3 గంటలు ఇడిసి 6 గంటలకు ఇతకు వచ్చినాం. ఎక్కడ కరెక్ట్ గా కుర్బలకోట మార్గంలో. సో ఇది యాక్సిడెంట్ ఎలా జరిగిందమ్మా? ఏమో సార్, మేము పనుకోండి, మీరు నిద్రపోతారు. ఇప్పుడు డ్రైవర్ కూడా అదే నిద్రపోతా ఉన్నారా? బాగానే మెలుకున్నారు. సో ఎదురుగా వచ్చి యాక్సిడెంట్ జరిగింది. ఏమో చూడలేదు. సో యాక్సిడెంట్ జరిగిన వెంటనే మీరు ఎలా స్పందించారు దాన్ని? అదే టప్ అని పడిపోయేది. అప్పుడు అందరూ దిక్కు పడిపోతుంది. సో అది జరిగిన వెంటనే ఎంత మంది చనిపోయారమ్మా అక్కడ? అక్కడక్కడే ముగ్గురు చనిపోయారు. ఎవరు, చిన్న పిల్లలా పెద్దలా లేకపోతే ఎవరు? చిన్నపిల్లలు. సో మళ్ళా గాయపడిన వాళ్ళని ఎవరు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు, విలేజ్ వాళ్ళు వచ్చి రోడ్ అంటే పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసి. సో మొత్తం ఆ వాహనంలో ఎంత మంది ఉన్నారమ్మా? 15 మంది. సో మొత్తం మీ బంధువులేనా లేకపోతే ఎట్లా? మా బంధువులు కాదు, ఫ్రెండ్స్ అంతా. అంటే ఫ్రెండ్స్ అంతా కలిసి తిరుమల దర్శనం చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారు. సో 6 గంటల ప్రాంతంలో మీకు ఇలా జరిగిందంటారా? సో దీనికి ముఖ్య కారణం ఏమంటారు? అంటే ఏమని మీరు భావిస్తున్నారు? డ్రైవర్ నిర్లక్ష్యం అనుకుంటున్నారా? సో మీ బంధువుల్లో కాకపోతే మీ వాళ్ళల్లో ఎవరికైనా గాయపడిన వాళ్ళు ఉన్నారా లేకపోతే మరణించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా కోడలు. మీ కోడలు మరణించిందా? ఏం పేరు అమ్మ పేరు? శ్రావణి. సో మీరు ఏ విధంగా గాయపడ్డారు? మాకు ఇక్కడ ప్రాబ్లం. అంటే మీరు ఏ ప్రదేశంలో కూర్చున్నారు? ఆ సీట్ లో లెఫ్ట్ లో కూర్చున్నారు. సో మీకు ఎక్కువ అయితే అక్కడ తగల్లా? అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమీ లేదు. ఈ సైడ్ ఉండే వాళ్ళకంతా రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి వెంటనే అక్కడ 3 అయితే అక్కడక్కడే చనిపోయారు. మిగతా 7 మందిని చూసారా మీరు? ఏం జరిగిందని మీరు తేలుకునే లోపల ఏమైనా మీరు తెలుసుకున్నారా? వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ ట్రీట్మెంట్ అయితే ఎలా జరుగుతుంది? ఏం లేదు సార్, ఏంది ఇది వేసిండారు. అక్కడ మా వాళ్ళు 2 ఉన్నారు. ఇక్కడ నన్ను ఇక్కడ తీసుకొచ్చారు.
ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మృతుల్లో మరణించిన ఒక ఆమె అయితే ఉంది. ఆమెకు సంబంధించిన వాళ్ళ భర్త గారు అయితే మన దగ్గరే ఉన్నారు. సో ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎలా మరణించారు అసలు అనే విశేషాలు, పూర్తి వివరాలు అయితే ఈయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సార్ తిరుపతి ఇంకా వచ్చాను. మీ పేరన్నా? అశోక్. మీ ఊరేది? మాది బాగేపల్లి. బాగేపల్లి. తిరుపతికి ఎందుకు వెళ్ళారన్నా మీరు? ఎక్కడికి? దర్శనం చేసుకోవడానికి. దర్శనం చేసుకోవడానికి. మళ్ళీ తర్వాత దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ మరి తిరుగు ప్రయాణం చేయాలనుకున్నారా, లేకపోతే వేరే ప్రాంతాలకు? తిరుగు బాగేపల్లికే రిటర్న్ పోవాలనుకున్నాను. సో ఎంత మంది ఉన్నారు ఆ వెహికల్ లో మొత్తం? 14+1. సో అది రెంట్ కా లేకపోతే మీ బంధువులే? రెంట్ కి. సో డ్రైవర్ మీకు సంబంధించిన వ్యక్తి? వేరే వ్యక్తి. వేరే వ్యక్తినా? సో మొత్తానికి ఆ 14 మంది ఎవరు? మా ఫ్యామిలీలో 5 మెంబర్స్. మా నాన్న వాళ్ళ ఫ్యామిలీలో 4 మెంబర్స్. ఇంకొకరు వేరే ఫ్రెండ్ ఒక 4 మెంబర్స్. సో మొత్తానికి మీరు బాగేపల్లి నుంచి తిరుమలకి వెళ్ళారు కదా, అప్పుడు డ్రైవింగ్ ఎలా ఉంది, ఇప్పుడు వచ్చేటప్పుడు డ్రైవింగ్ ఎలా ఉంది? రెండు ఒకేసారి సేమ్ ఉండే. బాగానే చేసినాడు. సో మొత్తానికి ఈ పరిస్థితి మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్. ఓకే. ఈ పరిస్థితి ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు? అంటే ఏది నిద్రమత్తులు ఏమైనా జరిగిందా, లేకపోతే ఎదుటి వాళ్ళు తప్పు చేసినారా? ఎదుటి వాళ్ళదే తప్పు ఉండాల మోస్ట్లీ. సో ఈ యాక్సిడెంట్ ఆయన ఏమో కరెక్ట్ గా పోతానే ఉన్నాడు లెఫ్ట్ సైడ్ లో. ఏదో లారీనో ఏమో వచ్చి టచ్ చేసింది. సో వెనక నుంచి వచ్చి గుద్దిందా, లేకపోతే ముందర నుంచి వచ్చి గుద్దిందా? ముందర ఇంకా వచ్చి గుద్దింది. సో ఏం నిద్రలో ఉంటాం కదా, అంతే క్లారిటీగా మాకు తెలియదు. సో మొత్తానికి ఎంతమంది 3 మెంబర్స్. సో ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో వెంటనే ఎంతమంది ఎవరు హెల్ప్ చేశారన్నా? ఎవరు హెల్ప్ చేయలే, మేమే హెల్ప్ చేస్తామే. ఒక 10-15 మెంబర్స్ 10-15 మినిట్స్ ఇడ్చుకొని ఎవరో ఒక ఇద్దరు వచ్చి హెల్ప్ చేశారు. సో ఇందులో మీ భార్య కూడా మరణించారని చెప్తున్నారు. ఎట్లన్నా ఇది ఎట్లా జరిగింది? అది డ్రైవర్ వెనకాలనే కూర్చోండి, అది వస్తానట్లే పడిపోయినారు. ఓకే థ్యాంక్ యూ.